గోవింద నిశ్చల నిర్మల పరమానంద. ఏమకో చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. ఏమకో చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. ఏమకో చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. నిలువున ప్రాణేశ్వరుపై పెనుగగలాడిన నెత్తురు కాదు కదా. ఏమకో చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. ఓం నమ శివాయ చెప్పుకుంటుంటాం. ఏమంటారంటే ఏ మగవాళ్ళే భార్య వచ్చిందంటే కొంగు పట్టుకొని తిరగాల్సిందే. ఆమె కొంగు పట్టుకొని చుట్టూ తిరగాల్సింది తప్పితే ఇంకేమీ లేదు. ఎందుకు? చీర కొంగు తగిలితే అలా మాయలో పడిపోతారనేది ఒక స్వభావం. అంటే ఇవన్నీ కూడా భావకల్పనలు. ఈ భావకల్పన మధురామృతాలు మనకు భావ్యావేశాలు తెప్పించి మనల్ని మనోహరంలో మంచి తేల్చడానికి ఈ తల్లిదండ్రుల ప్రణయ కలహం. ఇది ప్రణయ కలహాన్ని భక్తి కలహంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఈయన ఇప్పుడు. అంటే ఆయన భక్తుల పాలంటే భక్తితో పోతున్నాడు. ఇక్కడ ఈమె ఈ యొక్క బాధలు పట్టించుకోలేదు కాబట్టి ఇది ఒక రకమైన ప్రణయ విలాపం, ప్రణయ సలాపం, సరసల్లాపం, మురిపాలు, ముద్దులు, ముచ్చట్లు. ఈయనకి ఆనందం, ఆమెకి కొంచెం లోపల ఆందోళన. ఏమో 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 కనుక ఇలా నడిచిపోతున్నప్పుడు ఏమైంది? పెద్ద పెద్ద గండు తొమ్మిదలు వచ్చాయి. తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద, తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద, మా మల్లె పువ్వెంతో తెల్లనిది, మా మల్లె మనసెంతో చల్లనిది. ఈ తుమ్మెదలన్నీ వచ్చి వాళ్తుంటే ఎలా వాళ్తుంది? ఎందుకు వాళ్తుంది ఈ తుమ్మెదలు? ఈమె ముఖం ఎలా ఉంది? పద్మాక్షి, పద్మనయని, పద్మకమలముల వంటి వికసించినటువంటి దివ్య సౌందర్యం కలిగిన ఆ ముఖం. ఆమె ముఖ సౌందర్యం ఎలా ఉందంటే అప్పుడే వికసించినటువంటి ఒక పద్మంలాగుంది. సూర్యుడి కిరణాలు తాకాయి. సూర్యుడి కిరణాలు తాకగానే ఏమైంది? సముద్రం అంతా కూడా అంటే అరుణోదయ సమయం. సముద్రపు అలలన్నీ కూడా ఎలా ఉన్నాయి? బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. కొన్ని తలతల మిలమిలా మెరుస్తున్నాయి. అలాంటి సూర్యకాంతి పరమాత్ముడి వెనక నుంచి వెళ్తున్నప్పుడు ఆ చీర పట్టుకున్నటువంటి వీళ్ళిద్దరి మధ్య రాబడికి మెరుపు తీగలు పుట్టాయి. భయంకరమైన మెరుపులున్నాయి. ఈ మెరుపులాగా మెరుసుకుంటూ వెళ్తుంది తల్లి అని ఆయన అనుకుంటున్నాడు. నా వెనకాల మెరుపులాగా వెనకాల వస్తుంది, నాకేం భయం లేదు. ఎందుకు? ముందు చీకటి పాల్దూరానికి నా భార్య వెలుగునిస్తూ ఉంది. ఇలా ఈ మారిపోయినప్పుడు ముఖమంతా కూడా దేదీప్యమానంగా పద్మం వికసించినప్పుడు, ఏ పుష్పాలైనా వికసించినప్పుడు ఏం జరుగుతాయి? ఉదయం మనం చూసినట్లయితే తోటల్లోకి వెళ్ళి పూలు ఉదయమే వికసిస్తాయి. పూలన్నీ ఉదయమే వికసిస్తాయి. పువ్వులు పూయును 10,000 భగవానుని పదముల అదివ్రాలు. పువ్వులు పూయును 10,000 భగవానుని పదములపై వ్రాలు. పూలు ఎందుకు పూస్తాయి? వాటి యొక్క ఆనందం ఏమి? వాటి యొక్క జన్మ ధన్యమయ్యేది ఎప్పుడు? భగవంతుడి పాదాల దగ్గర చేరినప్పుడు, శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర చేరినప్పుడు. తల్లి ఎక్కడ కూర్చుంటుంది? ఆమె కూడా పువ్వు లాంటి ముద్దబంతి బంధార పువ్వుతో కూడినటువంటి పద్మకమలముల లాంటి ఆమె యొక్క దివ్య దేహ సౌందర్యం ఎక్కడ ఉంటుంది? తండ్రి కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు? ఆయన కాళ్ళు నొప్పులు. ఈ యొక్క అందరి కోరికలు ఏమో ఈశ్వరుడు బ్రహ్మవరాలు చేస్తే ఈయన ఏం చేయాలి? వాళ్ళు చెలరేగిపోయినప్పుడు, దుర్మార్గాలు చేసినప్పుడు, దుష్టులు అయిపోయినప్పుడు, భీకరమైన పనులు చేస్తున్నప్పుడు లోకాలను భయపెడుతూ, భూలోక వాసులను బాధ పెడుతూ, మానవులకు హాని కలిగిస్తున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇంకా పోవాలి. ఆయన ప్రయాణం తప్పదు. ఆయన ప్రయాణము తప్పదు. ఈ కాళ్ళు నొప్పులు పోవు. ఈ తల్లికి కాళ్ళు ఒత్తడం తప్పదు. ఇది తల్లి బాధ్యత. ఏం చేసేది? ఈయన సంతానానికి పెంచి పోషించేది కష్టంగా ఉంటే మనం కాళ్ళు కూడా ఒత్తాలన్నా ఇదేంటిది?
అని అనుకుంటుంది ప్రకృతి తల్లి. ఆ తల్లి మనసు అంటే ఏమి సహజం. ఇప్పుడు పోతన మహాకవి ఈ యొక్క పద్య రూపంలో ఈ యొక్క భాగవతాన్ని ఎవరు చెప్తున్నాడు? ఎవరు వినాలని చెప్తున్నారు? ఎవరి వినోదం కోసం చెప్తున్నాడు? ఎవరు ఆనందం కోసం చెప్తున్నాడు? ఆయన ఆత్మానందం చెందాలని. ఆయన ఆత్మానందం చెందడమే కాదు, లోకులో ఉన్నటువంటి భక్తులందరి ఆత్మానందం చెందాలి. ఆ భక్తులు ఎలా ఆత్మానందం పొందాలి? ఎలా ఆత్మానందం చెందాలి? ఎలా అంటే తల్లిదండ్రులు బురిపాల ముచ్చట్లతో వాళ్ళు తేలుతున్నప్పుడు పిల్లలకు ఆనందం. అంతే కదా, తల్లిదండ్రులు నిత్యం కలగించుకుంటూ ఉంటే ఇదేం దరిద్రం, ఎప్పుడు వీళ్ళు కొట్లాడుకుని వస్తారు, కొట్లాడుకుని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ మధ్య మనకు దేనికంటే పిల్లలు విసుగా వెళ్ళిపోతుంటారు. తల్లిదండ్రులు ముచ్చట్లాడుతూ ఉంటే వీళ్ళ మధ్యలో జరుపుకొని ఇంకొంచెం తండ్రి పక్కన కొంతమంది, తల్లి పక్కన కొంతమంది చేరి ఇలా తండ్రికి వంత పడుతూ కొంతమంది, తల్లికి వంత పడుతూ కొంతమంది, ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ప్రణయ కలహంగా మారుతుంది. ఆ ప్రణయ కలహం ప్రమోదంగా, ప్రమానందంగా, బ్రహ్మానందంగా, పరమానందంగా మనకు అనిపిస్తుంది. ఇది మన పోతన గారి యొక్క కవి చాతుర్యము. ఆయన ఆ పద్య రచనల్లో, ఆ పద్యాల్లో ఆయన ఏర్పూర్చిన భావాల్లో తల్లి యొక్క దివ్య సౌందర్యమంతా కూడా ప్రకృతితో పోల్చాడు. ప్రకృతి స్వరూపమైనటువంటి తల్లి ఎలా ఉంటుంది అనేటువంటి ప్రకృతి తల్లి యొక్క భావన మనం ఆనందించాలి. తల్లిని తల్లిగానే చూడాలి. తల్లి మీద వేరే దృష్టి పోకూడదు. ఎందుకు? కన్న తల్లి భరతమాత, కన్న దేశం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కనుక స్వర్గం కన్నా కూడా మిన్నయింది ఎవరు? తల్లి. తర్వాత కన్న తల్లి లాంటి భూమాత. ఈ విధంగా పోతన భాగవి గారు ఇప్పుడు ఆమె పద్మం లాంటి వికసించిన ముఖాన్ని ఈ యొక్క తుమ్మెదలన్నీ ముచ్చి వాలుతున్నాయి. ఎందుకు? ఆ ముఖంలో తేనె ఉంది. ఆ తేనె తలగేయాలి మొత్తం. ఆ తేనె అంతా అక్కడక్కడ బిందువులాగా ఏర్పడి ఉంది కదా, పుష్పాల తేనె ఉంటుంది. ఈ తేనె వాళ్ళడానికి తెల్లారితోనే కిటకలన్నీ వచ్చేస్తాయి. ఉదయంలో ప్రతి పువ్వు మీద వాడి అందులో ఉన్న ప్రతి తేనె చుక్కలు అన్ని తాగుతుంటాయి. ఇప్పుడు ఏం చేశాడు? ఈయన తుమ్మెదలుగా మారిపోయాడు. మారిపోయి, ఓహో నువ్వు ఇలా సౌందర్యంగా ఉన్నావా, నీ సౌందర్యం నేనేం చేస్తాను చూడు అని తుమ్మెదల రూపంలో వచ్చేసాడు. ఇప్పుడు తుమ్మెదలు తరమాలని ఆమె వాటిని తరమాలా అనే ప్రయత్నంలో తుమ్మెదలు తరవాలన్నా, పురులు సవరించుకోవాలన్నా లేదు. ఇక ఈ కమ్మలు ఇవన్నీ, దుద్దులన్నీ ఇవన్నీ కూడా గట్టిగా అతుక్కుపోయి ఉన్నాయి. అవి పక్కలు ఆగుతున్నాయి, చెవి నొప్పులు, వాటి సరి చేసుకోవాలన్నా ఇలా అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేశాడు బిడ్డలు? వాయుదేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఆయన భయంకరమైన కొంచెం ఎక్కువ గాలులు ఒత్తిడి పెంచాడు. ఈ యొక్క వాయు ప్రతాపం ఎక్కువైసరికి తల్లి అలా అనకముందే అవన్నీ ఎగిరిపోయాయి తుమ్మెదలు. నారాయణుడికి అప్పుడు, ఓహో నేను దాన్ని ప్రయోగిస్తే నువ్వు ఇంకొక అస్త్రం ప్రయోగిస్తావా? నీ బిడ్డల సహాయంతో నీ బిడ్డలు నేను ఎంతో కాపాడుతారో చూస్తా అనుకుని ఒకవైపు భక్తుని కాపాడాలి, గజేంద్రుడిని కాపాడాలి, వెనకాల వస్తున్నటువంటి భార్యను సంతోషపెట్టాలి. అండకోటి బ్రహ్మాండ నాయక పాహిమాం రక్షమాం శరణ ప్రభు శరణం కృష్ణం వందే జగద్గురు.